ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపనిధి తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సమయం కొరకు నేను కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సేవకుని జ్ఞాపకం బలహీనంగా ఉన్న శక్తి, బలం, ఆరోగ్యం, దాక్ష్యాన్ని దేవ ప్రార్థిస్తున్నాను. నీ శక్తి నన్ను ప్రతిరోజు ఆజ్ఞాపించున్నాను. మీ కూరగా వాడుకోమని తండ్రి. పరిశుద్ధాత్మ దేవని నడిపింపును అనుగ్రహించమని, అనేక రహస్యాలు బయలుపరచమని దేవ ప్రార్థిస్తున్నాం. అందుకర సైతాన్ని చీకటి శక్తులు లేకపోతే కరెంటు మీ సాధనలు ఉంచుకో, వాక్యలు జరుగుతున్న కీర్తన పెట్టిన మీ సాధన ఉంచుకొని ప్రభావ మాతో మాట్లాడమని, అందుకర దుష్ట శక్తులు లేపరచమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోమ పత్రిక 11వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి చదువుకుందాం. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగారు. కనుక మరి ఇశ్రాయేలుల తొట్టుపాటు వలన అన్యజనులైన మరి మనకు ఆ రక్షణ కలిగిందని మరి లేఖనం చెప్తాను. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యము. మరి తొట్టుపాటుకి ఇంత మేలు చేసిందంటే ఇంకా అలా పరిపూర్ణత ఇంకా ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండును అని దానికి అర్థం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. కనుక మరి పౌలు యొక్క ఉద్దేశము మరి తన సఖీల ఎదుట తన సహోదరుల కొరకు మరి ఆయనకున్న ఉద్దేశం చూడండి, ఏ విధం చేతనైనా రక్షించాలి. ఇప్పుడు అంటే మీరేం అపార్థం చేసుకోకండి, కొంతమంది భర్తలకు మారు మనసు లేకపోతే కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే వారి కొరకు షిడ్డాగా చెప్పడానికే పనికొస్తారు, కానీ ఆయన కొరకు మరి ఉపవాసం ఉండి అందరూ అట్లా కాదు, కానీ కొందరు షెడా చెప్పడానికే పని చేస్తారు, కానీ మరి ఆయనకు ఒక మంచి మారుమనసు ఇవ్వని ప్రార్థన చేయరు. కొంతమంది భర్తలు కూడా మరి మారుమనసు లేదని భార్యల కొరకు షెడ్డా చెప్పడానికే పనికొస్తారు, కానీ ప్రార్థన చేయరు. ఇప్పుడు యూదులు షెడ్డోళ్ళు నేను మంచోని అనడం కాదు. ఇప్పుడు పౌలు బాధ ఏంటంటే ఏ విధం చేతనైనా నా సహోదరులను రక్షించాలి. కనుక కుటుంబీకుల పట్ల ఇప్పుడు ఒకసారి జెడ్సన్ అబ్రాహం భార్య ఓ మాట చెప్పింది. జెడ్సన్ అబ్రాహాంకు సిగరెట్ అలవాటు ఉంటే ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. ఆయన సిగరెట్ను మానుకోవాలని 2 సంవత్సరాలు పట్టిందట. గనక పౌలు లెక్క మనం ప్రార్థన ముందు మనం చేస్తానమా చేస్తలేమా అది చూసుకోవాలి. ముందు నేను ప్రార్థన మానుకున్నా, నేను ప్రార్థన చేస్తలేను, ఇక ఆయన మారడు, లేకపోతే ఆమె మారది, లేకపోతే అని ఇట్లా భార్య గురించి భర్తలకు, భర్తల గురించి భార్యలకు, లేకపోతే పిల్లలను గురించి తల్లిదండ్రులకు, తల్లిదండ్రులను గురించి పిల్లలకు, ఇట్లా నిరాశ నిస్పృహలు కలుగుతాయి. కలగాయని నేను అనడం లేదు, కలుగుతాయి. ఎందుకంటే మరి లూకాసు వార్తలో యేసుప్రభు చెప్పిండు, ఎట్టి వారిని గురించి మీరు నిరాశ చేసుకోకుండా. కనుక కొన్నిసార్లు కలుగుతుంది. కలిగిన మరి మనం బ్రతుకున్నంత వరకైతే మాత్రం తప్పనిసరిగా మరి తన రక్త సంబంధులైన యూదుల కొరకే అంత ప్రేమ ఉంటే మరి నీ కుటుంబంలో ఉన్న నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, లేకపోతే నీ పిల్లల విషయంలో, లేకపోతే నీ రక్త సంబంధం
ఏమో నీకెంత ప్రేమ ఉండాలి? ఉండాలా లేదా? ఉండాలి కదా. గనుక ఈ షెడ్డగా చెప్పుడు మానుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన చేయడం వాళ్ళ నిమిత్తం మంచిది. సరిగా అది రక్షించుడు రక్షించకపోవడు దేవుడు ఎరుగు. కానీ మనం మాత్రం మరి పౌలను అనుసరించి నడుచుకోవాలి కదా. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటానా కనుక మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు విశ్వాసం. కనుక ఇప్పుడు ఆయన సహోదరుల కొరకు యూదుల కొరకు మరి ఆయన ఏ విధం చేతనన్నా వారిని రక్షించాలని, నేను అన్యజనులకు అపోస్తులు అయినప్పటికైనా నా సహోదరుల నిమిత్తం నేను ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకు దేవుని దగ్గర పోరాడతానన్న ఉద్దేశము ఆసక్తి ఆయనకుంది. కనుక మనం కూడా కొంచెం నిరాశ చెందకుండా, మరి ఇంకొక విషయం, సరే కొందరు రక్షించబడటానికి కొన్ని సంవత్సరాలు కావచ్చు, దాని ఏముంది? దేవుడు ఇంటలేడు నా ప్రార్థన, ఈయన కొరకు చేసిన ప్రార్థన అంతా ఏమవుతా, ఉపవాసాలన్నీ ఏమవుతున్నాయి అని కొందరు అనుకోవటానికి అవకాశం ఉంటాయి. అయితే ఇప్పుడు చదువుడు అవసరంగా లేదు, కానీ మీరు లోకసువార్త 18వ అధ్యాయం చదవండి. అక్కడ యేసాయి ఒక ఉపమానం చెప్పి, మీరు విసుకగా నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన ఈ ఉపమానం చెప్పారు. అది కథ. గనక ఇసుకిపోకుండా మరి మనము దేవుని సన్నిధిలో మన దేశం కొరకనే కాదు, మన కొరకనే కాదు, మన రక్త సంబంధుల కొరకనే కాదు, మనం నూతన నిబంధన ప్రకారంగా చూసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసే భారము దేవుడు, మరి మనం భారం కలిగి ఉండాలి. అది మన విషయంలో దేవుని చిత్తం. అలాంటి వారట నెమ్మదిగా సుఖముగా ఉంటారట అందరి కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఎంతో ప్రార్థన పరులు, కొంతమంది విశ్వాసులు అయినప్పటికైనా ఎంతో ప్రార్థన పరులు అయిన దేవుని బిడ్డలు ఉంటారు, స్త్రీలలో కానీ పురుషులలో కానీ. చాలా సంతోషం, గొప్ప విషయం. కనుక ప్రార్థన చేయాలన్నది దేవుని చిత్తం. చెయ్యమనే తిమోతి పత్రికలో రాసి ఉంది, కానీ నేను ఇవరకే ఎన్నోసార్లు చెప్పినా కావచ్చు కనుక నేను అందుకే దాన్ని కొంచెం దాటవేస్తాను. ఏ విధము చేతనైనను ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నానా. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినా ఎడల వారిని చేర్చుకుంటే ఏమాగును అంటే వాళ్ళని విసర్జించుటనే మరి మంచి. మరొకసారి వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును. ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదం అవునని దానికి అర్థం. మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే. కనుక మరి మనకు తెలిసిన విషయమే అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బీర గింజ నాటిందంటే, బీర గింజ కొరకు కాదు కానీ ఓ చింత గింజ నాటినాం అనుకోండి, దానికి ఏరు పులుపుతో స్టార్ట్ అవుతుంది, చెట్టు కూడా పులుపుగానే ఉంటుంది. ఏప గింజ వేసినాం అనుకోండి, ఏరు చేదు అయితే ఏప కొమ్మలు కూడా చేదుగానే ఉంటాయి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకు. కొంతమంది సరే కొన్ని మేలు జరిగినందుకు, లేకపోతే
వాళ్ళు కొంత మంచిగా దేవుని కొరకు జీవించినందుకో, లేకపోతే ఇతరుల కంటే ఇంత ప్రార్థనలో సహవాసముల్లో దేంట్లో కొంతమంది ఎదిగినందుకు, లేకపోతే కొంత ప్రార్థన జీవితంలో ఇతరుల కంటే మెరుగుగా ఉంటే చాలు అతిశయిస్తారా? ఇక పలానా వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా మేమైతే ఇట్లుంటానో అట్లుంటానో అని అతిశయిస్తారు. కానీ నిన్ను ఆ స్థితిలో ఉంచిన లెవెల్ అక్కడ లేఖనం చెప్తాను అసలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించదువా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించలేదు. మీకు వేరంటో మాట చెప్తా. దేవుడు దావీదు కొరకు ప్రకటన గ్రంథంలో మాట సెలవిచ్చింది, చదువుడు అవసరం లేదు కానీ, నేను దావీదు యొక్క వేరును షిగురునై ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే దావీదు ఒక చెట్టు అని అర్థం ఇస్తాను కనుక నేను దావీదు యొక్క వేరును షిగురునై ఉన్నాను అన్నాడు కనుక మరి వేరు అంటే కూడా దేవుడు అని అర్థమవుతుంది. అక్కడ దేవుడే అన్నాడు. ఒకవేళ బాబు నీకు ఐడియా కట్టున్నా, ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు అన్నట 22వ అధ్యాయం బహుశా అక్కడ నేను దావీదు యొక్క వేరును షిగురును అంటాడు. అది అక్కడ మనం చూడాలి. కనుక దేవుడు దావీదు యొక్క వేరును షిగురును అంటే, ఇప్పుడు వేరులో ఉన్న సారమే మరి ఇప్పుడు మనకు తెలుసు కదా, షిగురులో ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం చింత చెట్టు ఏరును నమిలి చూసిన పుల్లాగానే ఉంటుంది, చింత షిగురును నమిలి చూసిన పుల్లాగానే ఉంటుంది. ఏప చెట్టు కొమ్మ లేకపోతే ఒక కొమ్మను నమిలి చూసిన, వేరును నమిలి చూసినా సేదే వస్తుంది. ఆఖరికత్తే మన దాని ఏప చెట్టు ఆకును నమిలినా సేదే వస్తుంది. కనుక అంటే ఏరు యొక్క సారమే ఏరు యొక్క సారం చెట్టులోనికి ఉంటుంది, చెట్టులోనికి అవుతుంది. అంటే దావీదు ఏరును అన్నాడు దేవుడు. అంటే ఏరును అన్నాడంటే ఇక ఏసాయలోని స్వారం దావీదులో ఉన్నట్టే కదా. ఏరు యొక్క స్వారమే కదా చెట్టులోనికి వచ్చేది, మనకైతే తెలిసిన రీతిగానే ఏరు యొక్క స్వారమే కదా చెట్టులోనికి వచ్చేది. కనుక మరి దావీదు యొక్క ఏరును షిగురును అన్నాడంటే మరి అట్లనే అర్థం అవుతుంది కదా. కనుక అంటే ఇంకా అక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, ఏరు నిన్ను భరించుతుంది కానీ నీవు దాన్ని భరించడం లేదు అన్నాడు రోమపత్రికలో. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో దావీదు యొక్క వేరును షిగురును అన్నాడు అంటే, ఇక్కడ వేరును అని దేవుడే తన్ను గురించి తాను ఒక చెట్టుకు నేను వేరు లాంటి వాడను, లేకపోతే ఒక విశ్వాసకి నేను ఒక ఏరు లాంటి వాడు, ఒక విశ్వాస ఒక చెట్టు అని మనకు తెలుసు. మనకు ఏసాయ చెప్పిండుగా మత్తయి సువార్తల, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించు. మంచి చెట్టు అంటే అర్థం ఏంటిది? నీతిమంతుడు. పనికి మాలినోడు అంటే కూడా పాపాలు బ్రతికటోడు. ఇంకొక విషయం, దానియేలు గ్రంథంలో కూడా చదువుడు అవసరం లేదు కానీ ఏమని ఉందంటే, మరి దానియేలు అంటాడు, రాజా నెబుకద్నెజరును ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అన్నాడు. అంటే నీవు అని అర్థం. కనుక మరి దేవుని బిడ్డలుగా మరి ఏరే లేకపోతే ఇంకా చెట్టు ఇంకా బతకడం ఎలా సాధ్యమవుతుంది? బ్రతుకుంటుందా చెప్పండి? ఇప్పుడు ఒక చెట్టు ఏర్రాన్ని నరికేసింది అనుకో, ఇంకా చెట్టు ఎక్కడ ఎండిపోవడానికే పనికొస్తుంది కానీ ఇంకా చిగురించడానికైతే పనికిరాదు అని. గనుక నేను దావీదు యొక్క ఏరును షిగురునై ఉన్నానన్నాడు దేవుడు. గనక
ఏరు భరించుతుందంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుడు మనలో భరించి నిలబెట్టుకుంటాడు. అంత మాత్రాన నేను ఇంత ప్రార్థన పరుణ్ణి, నాకు ఇంత వాక్యం తెలుసు, ఇదంతా అతిశయం, వృధా అతిశయం అన్న మనదేం లేదు. దేవుడు మనల్ని అట్లా వాడుకుంటాడు నిలబెట్టుకొని. అది దేవుని వలన కలిగినదే కానీ అది మన వలన కలిగింది కాదు. దేవుడే మనల్ని భరించుతాడు కానీ మరి మన ధర మనం చేసేదైతే కాదని మనం అర్థం చేసుకోవాలి. రోమపత్రిక నువ్వు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నువ్వు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. నేను అంటుకట్టబడు నిమిత్తం కొమ్మలు ఇరిచివేయబడ్డాయని నువ్వు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. కనుక అందరికి విశ్వాసం ఉండదని ఇప్పుడు ఎవ్రి పత్రికలు ఏముంది, ఇప్పుడు చదువుడు అవసరం లేదు కానీ 11:6 దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఎతుకువానికి ప్రతిఫలం ఇస్తాడనియు నమ్మవలను అని ఏముంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉన్నట్టు అసాధ్యం. కొందరికి ఎంత వాక్యం ఉన్నా విశ్వాసం ఉండదు. అలా ఉండదని మనం ఎట్లా చెప్పగలమని కొన్ని విషయాలు మీకు చెప్తాం. ఇప్పుడు చూడండి, 20-25 ఏళ్ళ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు 20-25 ఏళ్ళ నుంచి ఎన్నోసార్లు దశమ భాగం కొరకు తెలిసే ఉంటుంది, కానీ ₹1 కూడా దేవునికి దశమ భాగం ఇయ్యారు. ప్రార్థన చేసుకోవాలని అలా వాక్యం తెలియదా, అయినా ప్రార్థన చేయరు. మరి దేవుడు అడుగుడు ఇవ్వబడిన అన్నాడు. సరే, దేవుడు ఇత్తడాన్ని అలా తెలియదా, తెలుసు. కనుక ఇదంతా మన ఎందుకు జరుగుతుంది అంటే విశ్వాసం లేకనే. ఎందుకంటే కొంతమంది ఇనుటు మట్టుకే కానీ దాన్ని చేయుచుడు అనేది ఉంటుంది. కనుక ఇదంతా అవిశ్వాసం వలన ఏదో ఆచార క్రైస్తవం అచ్చుడు పోవుడు తప్ప మరి అది అవిశ్వాసమే అవుతుంది. కానీ విశ్వాసం అయితే విశ్వాసం అయితే దేవుడు అన్నాడు కదా, ఇయ్యుడు ఇవ్వబడిన అన్నాడు. మరి ఆ మాట నువ్వు ఎందుకు నమ్ముతలేవు? ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నారు. మన కనీసం రోజుకు ఒక రెండు సార్లు నన్ను ఎందుకు ప్రార్థన చేసుకుంటలేదు? కనుక ఇన్న వాళ్ళందరికీ విశ్వాసం ఉంటుందని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి, విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వించక భయపడము. దేవుడు స్వాభావికమైన. ఇంకొక విషయం, ఈ కొందరు పడిపోయి కొందరు నిలబడే వరకు ఈ నిలబడ్డోళ్ళ కొందరికి గర్వం వస్తుంది. నేను అందరికి అంటలేను, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకుండా. కనుక ఇప్పుడు చూడండి, కొందరికి నిలిచున్నందుకు గర్వం వస్తుంది. కొందరిసారిగా ఇప్పుడు ప్రతి వారం చర్చకు వచ్చేటోడు 4 వారాలకు ఒకసారి వచ్చేటోని పెద్ద లెక్క చేస్తారా చెప్పండి? ఆయన మీద గర్వించరా? కొందరు అలాంటి వారు ఉంటారా? ప్రార్థన చేసుకునేటోళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళ మీద గర్వించరా? వాక్యం వినేటోళ్ళు వాక్యం వినోళ్ళ మీద గర్వించరా? కానీ అది దేవుని చిత్తం కాదు. ఇంకొక విషయం ఏంటంటే అది గర్వించడం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎంత పరిశుద్ధతలో ఎదిగినా, లేకపోతే ఎంత ప్రేమలో ఎదిగినా, ఎంత ఇవ్వడంలో ఎదిగినా, ఎంత ప్రార్థన జీవితంలో ఎదిగినా, అదంతా ఏరు భరించిందంటే దేవుడే మనల్ని భరించి ఆ స్థితిలో, ఆ స్థానంలో మనల్ని నిలబెడతాడు. అది మనం అర్థం చేసుకుంటే మనం గర్వించవలసిన అవసరం ఏమీ లేదు. మంచిది, భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు.
కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడుము. కనుక దేవుని బిడ్డలారా, పడిపోయిన విషయంలో ఒకవేళ లేపన దేవుడు ఒకవేళ కాఠిన్యంగా ఉన్నా కానీ నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడుము. దేవుడు నిన్ను నిలబెట్టిండు కదా. అది నువ్వు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహం, దేవుని దయ, లేక దేవుని ప్రేమధారనే, లేక దేవుని అనుగ్రహం అంటే ఆశీర్వాదం అని అర్థం, లేక దేవుని కనికరం అని కూడా ఇంకొక అర్థం, నిఘంటు భావం. కనుక దేవుని కనికరం వలన, దేవుడు ఆశీర్వాదించడం వలన మనం నిలబడి ఉన్నామని మనం అర్థం చేసుకుంటే ఎవరి మీద అతిశయించడం మనకు అవసరమే ఉండదు. ఇప్పుడు భక్తుడు పాట రాసి, నా జ్యోతిని నీవే దేవా వెలిగించావు, తైలానివి నీవై దేవా నన్ను నిలుపు. అదే ఉండాలి మనకు. ఇన్ని శ్రమల్లా, ఇన్ని బాధల్లా మనం నిలబడి తట్టుకుంటున్నాం అంటే అదంతా దేవుని కృప, దేవుని దయ. మన బలహీనతల నిమిత్తం అయ్యా తండ్రిని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకొని మనల్ని ఎన్ని విధాల దేవుడు ఎంత కృప చూపితే, ఇప్పుడు మనం మొన్న రోమపత్రికలు చదువుకున్నాం. దేవుడు తన ప్రార్థన చేయ వారందరికీ కృప చూపుటకు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు. కనుక ఆయన కృప చొప్పున కృప పొందుతూ ఉన్న మనము అతిశయించడం మంచిది కాదు, అతిశయించకూడదనే అక్కడ లేఖనం చెప్తాంది. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అటు నిలువని ఎడల నీవును నరికివేయబడు, నువ్వు కూడా నరికివేయబడు. అట్లా దేవుడు అట్లా నిలువని ఎడల, నిలిపబెట్టబడిన ఎడల నువ్వు కూడా నరికివేయబడతావు. కనుక నిలుచున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇతరులను విమర్శించ. ఇంకొక విషయం, నీకు ఇంకొక మంచి హృదయం ఉంటే వెనుకబడిపోయేటోళ్ళ కొరకు ప్రార్థన చేయి, రానుల కొరకు ప్రార్థన చేయి. ఇంకా నీకు మంచి ఆశీర్వాదం, ఇంకా దేవుడు నిన్నెంతో దీవించుతాడు. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల మళ్ళా దేవుడు కరుణించి వాళ్ళను నిలబెట్టడానికి దేవుడు మరల సమర్థుడు. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు వడ్డాలు వేసునని సామెతల గ్రంథం చెప్తాను. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి విలువ చెట్టు నుండి కొయ్యబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా. మరొకసారి ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కొయ్యబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని గనక ఒకటి, దేవుడు ఎవ్వలనైనా లేపగలడు. మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు అన్నాడు దేవుడు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. భక్తి గర్వం కానీ, భక్తి విషయంలో అతిశయించడం కానీ మనకు క్షేమకరం కాదు. ఇప్పుడు చూడండి, నేను పాస్టర్ని ఏం కానొక్కప్పుడు నేను 9 సంవత్సరాలు విశ్వాసగా బతికిన. కానీ దేవుని కృపను బట్టి కొంతకాలం రోజుకు 5 గంటల ప్రార్థన చేసిన. అని నేను అనేకుల లెక్క అనేక మంది పాస్టర్లు కూడా ఇన్ని గంటలు ప్రార్థన చేస్తారు. మా పాస్టరు మరి ఆయన వచ్చినప్పుడు నేను ఇట్లా కొంతకాలంకి ఇంత టైము ప్రార్థన చేసేదంటే ఆయన ఆశ్చర్యపోతాడు, అంత చేశాను అన్నట్టు. కనుక కొంత దేవుని కృప అది మనల దేవుడు నిలబెట్టుడు, దేవుడు భరించడం, దేవుడు ఆశీర్వాదించడం, అది దేవుని అనుగ్రహం, దేవుని దీవెన అంతే అనుకోవాలి. కానీ
ఇక ఇప్పుడు ఇప్పుడు చూడండి, నా అంత 5 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు మా సంఘంలో ఎవ్వరు లేరంటే సరే లేరు అనుకో, లేరని మాత్రం అతిశయమిస్తాం. ఇప్పుడు దినాకర్ గారు 8 గంటలు ప్రార్థన చేసేటోళ్ళు, ఆయన ప్రార్థన చేస్తాడట. ఒక ఆయన మన ఆయన ఇంకొక ఆయన తమిళనాడు ఆయన పేరు గురుదత్ ఆనంద స్థిర, ఆయన ఒక మాట చెప్పిండు, ఆయన కూడా 8 గంటలు ప్రార్థన చేసుకుంటాడు. కనుక ఇవన్నీ మనం అతిశయించడానికి కాదు, దేవుళ్ళో ఎదిగి ఒక స్థితిలో నుంచి ఒక స్థితిలోనికి ఇంకా నువ్వు ఉన్నంత ఇంకా దేవుడిని ఎక్కువ అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి నీకే ప్రయోజనం అవుతుంది. కానీ ఈ భక్తి గర్వం మాత్రమే ఏనాటికి కూడా క్షేమకరం కాదు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా అది మనం అనుకోవద్దు. నేను ఇంత బుద్ధిమంతుని, నేను ఇంత దశం భాగం ఇస్తాను, నేను ఇంత ప్రార్థన చేస్తాను. కొంతమంది ఏంటంటే కొంత గర్వంతో ఇస్తారు, కొందరు మేమే ఇస్తానమని. కొంతమంది గర్వంతో ఇస్తారు. ఏం లాభం చెప్పు, ఏం ప్రయోజనం? నువ్వు గర్వించుకుంటే ఇస్తే ఏమన్నా నీకు ప్రయోజనమా? అన్న మేలా కాదే. అక్కడ కింద దేవుని వాక్యంలో ఏం రాయబడ్డదో చూడండి, చదువు. మీకు మీరే సహోదరుల మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టికి మనం బుద్ధిమంతులం అనుకోవద్దు. ఒకవేళ దేవుడు మనకు దర్శనం, ఇప్పుడు దేవుడు ఏం చెప్పండి తెలుసా అపొస్తలులతో, మేము నిష్ప్రయోజకులైన సేవకులమని చెప్పుడే అన్నాడు. యేసయ్య చెప్పిండు ఆ మాట. గనుక మన మట్టుకు మనం బుద్ధిమంతులం అనుకుంటే మన ప్రయోజనం లేదు. చాలా మంది ఇదే పరిస్థితి. ఇంకా ఈ బుద్ధిమంతులు అనుకున్న వాళ్ళు అక్కడనే ఉండక కొంతమంది ఏం చేస్తానంటే పాస్టర్ కూడా అవుతాను, నేను బోధించలేనా. కొంతమంది వృద్ధాప్యంలోనికి వచ్చినాక రిటైర్డ్ అయినాక సేవ చేస్తారు. ఏదో ఇక మరి ఏదో ఖాళీగా లేకుండా. గనక ఇది మన మట్టుకు మనం బుద్ధిమంతులం అనుకుంటే జరిగే పని కాదు. ఇంకొక విషయం, మన మట్టుకు మనం బుద్ధిమంతులం అనుకుంటే కాకపోవచ్చు కూడా, కాము కూడా. ఎందుకంటే యోబు తన కొరకు చెప్పలేదు, యోబు కొరకు దేవుడు చెప్పాడు. అతను లాంటి మనుషుడు భూమి మీద, ఆ యోబు లాంటి యథార్థవంతుడు నీతివంతుడు ఒక్కడును లేడు. నువ్వు బుద్ధిమంతునివో బుద్ధిహీనునివో దేవునికి తెలియదా? నువ్వు అనుకోవడం ఎందుకట్లా? మనం బుద్ధిహీనులమో బుద్ధివంతులమో మన బలహీనతలు మన అన్ని దేవునికి తెలుసు కనుక అది మన మట్టుకు మనం బుద్ధిమంతులం అనుకొని, ఏదో తెలిసిన వాళ్ళం అనుకొని, లేకపోతే ఏదో గొప్ప ప్రార్థన పరులం అనుకొని, లేకపోతే ఇక ఏదో ఒక రకమైన మొత్తం అట్లా అతిశయించడం, అట్లా అనుకోవడం అయితే మంచిది కాదు. అనుకోవద్దని అక్కడ లేఖనం చెప్తాను, నేను కాదు లేఖనం చెప్తాను. సరే, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు మర్మం మీకు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగను. కనుక అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంతకాలం కలిగను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించాడు. కనుక దేవుని బిడ్డలారా, యూదులను దేవుడు మరి ఆఖరి దినాలలో రక్షించుతాడని మనం దేవుని సేవకుల ద్వారా లేక ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనుల ద్వారా, మరి ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం అందరికి అర్థమయ్యేది కాదు కదా, గనక మనం వింటనే ఉన్నాం. కనుక దేవుడు భక్తిహీనత తొలగించినాడు. యూదులదైనా తొలగిపోతుంది, అన్యులదైనా తొలగిపోతుంది, ఎవరిదైనా తొలగిపోతుంది. దేవుడు రక్షించడానికైనా సమర్థుడే, ఆయన శిక్షించడానికైనా సమర్థుడే. అంతేకాదు, రక్షించడానికైనా సమర్థుడే. ఇప్పుడు మనకు ఇప్పుడు జంతువులు ఉన్నాయి, కోడిపిల్లు ఉంది, కోడి ఉంది, కోడి పుంజు ఉంది. దాన్ని సాధడానికైనా మనం సమర్థులమే, దాన్ని కట్ చేసుకొని తినడానికైనా మనం సమర్థులమే. అదైనా చేయగలం, ఇదైనా. అదే విధంగా మనల్ని చంపడానికైనా దేవుడు సమర్థుడే, బ్రతికించడానికైనా దేవుడు సమర్థుడే, మనలో
భక్తిహీనత తొలగించి పరిశుద్ధపరచడానికైనా ఆయన సమర్థుడే. వాడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వాడి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన అయితే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదు. కనుక మరి వాళ్ళు ఇక అదంతా పెద్ద విషయము. దాన్ని కూడా కొంతమంది బైబిల్ పండితులు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. కొందరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూడారో ముద్ర కాలము వచ్చినాకనే మరి సంఘం ఎత్తబడుతుందని మనం కొంతమంది నమ్ముతా, కొంతమంది ఓపిరన్న గ్రంథం యుగాంతం చదివిన వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్ముతారు. కొంతమంది ఎస్ ప్రభు ఎప్పుడైనా రావచ్చు అని నమ్ముతారు. ఇట్లా యూదులు ఎప్పుడు రక్షించబడతారంటే 7 శ్రమల కాలంలో రక్షించబడతారని కొందరు, ఆ 7 కాలంలో 3.5 సంవత్సరాలు ఇట్లా ఆ సంఘం ఉంటుంది. ఈ రకరకాల బోధలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఇవన్నిటి మీద మనకు వాదన అవసరం లేదు. అక్కడ దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఇవ్వలకైతే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా మనకు వాక్య జ్ఞానం ఉంటే వాక్యం చెప్పే విధానం దేవుడు ఎవ్వలకు బయలుపరిచిండో మనకు అర్థమైతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎంతో పెద్ద పెద్ద చదువులు ఉంటాయి, కానీ ఒక సందర్భానికి కలిగిన ఉదాహరణ కూడా వాళ్ళు ఉపయోగించుకోలేరు. అది కూడా రాదు. ఎందుకు రాదంటే మేము దేవుడిచ్చు ఉదాహరణలు తప్ప ఇంకెవి కూడా చెప్తలేమని పౌలు చెప్పిన కొరింథ పత్రికల్లో. గనుక దేవుని బిడ్డలారా, ఉదాహరణ అంటే దేవుడే టైంకి అందియాలి, కానీ అదేదో మనం బాగా చదువుకున్నందుకు చెప్పలేము. ఏదో గాలి కనిపించేది కనుక దేవుడు కనిపించడని ఏదో అట్లా అనడం కాదు. గాలికి దాని సందర్భానికి కలిసిన ఉదాహరణ దేవుడే ఇయ్యాలి. పౌలు కట్ట దేవుడే ఇచ్చిండని పౌలు చెప్పాడు. ఆయన కూడా గొప్ప విద్వాంతుడే. విద్వాంతులు కాకపోయినా ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాలి. ఒక మనుషుడు ఏ మనుషుడు దేవుణ్ణి వాడుకుంటాడు, ఏ మనుషుడిని దేవుడు వాడుకుంటాడు, ఎవరికి వాక్యం చెప్పే విధానం కొంతవరకు దేవుడు బయలుపరిచిండని మనం అర్థం చేసుకుంటే అప్పుడు బయలుపరచబడనోళ్ళు 2 రకాల సేవకులను మనం అర్థం చేసుకోవచ్చు. వాక్య భావం తెలిసిన వాళ్ళను, వాక్య భావం తెలియని వాళ్ళను, వాక్యమే చెప్పేటోళ్ళను. వాక్యం చెప్పేటోళ్ళది ఎట్లుంటే చెప్పండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని అంటాడు. కథ ఇంకో వచనంలోనికి వెళ్ళిపోతాడు. ఇక అది వాక్య భావం చెప్పుడవుతుంది, అది వాక్యం చెప్పుడవుతుంది. వాక్యం చెప్పుడు కావాలంటే మరి అక్కడ దేవుడు అంటే ఏంది, లోకం అంటే ఏంది, ప్రేమించడం, ఇవన్నీ చెప్పాలి కదా. కనుక మనకు వాక్య జ్ఞానం ఉంటే వాక్యం చెప్పే విధానం బయలుపరచబడ్డోళ్ళు మనకు అర్థమవుతారు. ఇక అది లేదనుకో అర్థం కాదు. ఇంకొక విషయం, అది ఉన్నా నువ్వు ఎదగకపోవడం వలన కూడా నీకు అర్థం కాదు. ఎదగకపోవడం వలన ఇప్పుడు నువ్వు 2 ఎక్కం వరకు 3 ఎక్కం వరకు నేర్చుకున్నావు అనుకో, ఎక్కాల షీట్ చదువుకోనో లేకపోతే ఎట్లనో సార్ చెప్పిండు అనుకో, నీకు 18 ఎక్కం 17 ఎక్కం చదువుతాడు అర్థమవుతుంది ఆ ఎక్కం కాదు కదా. ఎదగకపోవడం వలన కూడా అర్థం కాదు. చాలామంది క్రైస్తవులు ఎదగకపోవడం వలన లోతైన వాక్యం అర్థం కావడం లేదు చాలామంది. ఎందుకంటే ఇది నా ఊహ కాదు, ఎబ్రి పత్రికలో రాయబడి ఉన్నది, చదువుడు అవసరం లేదు. ఎన్నో వాక్యాల ఎన్నో అంశాల మీద చెప్పిన గనక పాలు దాగు ప్రతివాడు శిష్వే అన్నాడు. అంటే బాబు చిన్నోడే. బలమైన వాక్యం, బలమైన ఆహారము మరి ఎదిగిన వాళ్ళకే పనిచేస్తుందని అక్కడ లేఖనం చెప్తాను. వయసు వచ్చిన వారికి పనిచేస్తాను. అట్లా కొంతమందికి లోతైన వాక్యం పనిచేయకపోవటానికి, అర్థం కాకపోవడానికి, చదువుకున్న అర్థం కాకపోవడానికి, ఎదగకపోవడం. నువ్వు దేంట్లో ఎంత ఎదుగుతాను చెప్పు, పరిశుద్ధతలు ఎంత ఎదిగినావు, ప్రేమలు ఎంత ఎదిగినావు, తగ్గించుకున్నట్టు ఎంత, ఇదంతా క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి కదా. మరి ఇది ఒక్కటేసారి రాదు కదా. కొలస పత్రికల్లో అనుకుంటే అక్కడ ఏముంటుందంటే నూతన పరచబడుతున్న నవీన స్వభావం అని ఉంటుంది.
కనుక మనం నూతనపరచబడి ఎదుక్కుంటూ పోతాంటే మనకు అర్థం అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనమే పిల్లలు ఉన్నాం. మనకు 5 సంవత్సరాల అర్థం కాని విషయాలు ఎన్నో 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అర్థమవుతుంది. 10 సంవత్సరాల వయసులో అర్థం కాని విషయాలు 15 సంవత్సరాల వయసులో అర్థమవుతాయి. 15 సంవత్సరాల కాని విషయాలను 20 సంవత్సరాలు ఇట్లా ఎదుక్కుంటూ పోతాయంటే అర్థం అవ్వకుండా వస్తుంది. మరి నువ్వు దేవుళ్ళు ఎంత ఎదుగుతాను? ఏమన్నా ఎదుగుతానువా? ఏం లేదు, ఎదగడం లేదు, ఏం లేదు. చాలా మందికి ఎన్నో 20-25 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఉంటుంది, కానీ బైబిల్ ఒక పేజీ చదివింది లేదు, ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేసి ఏం ఎదుగుడు చెప్పండి, మీరే చెప్పండి. అది ఎదుగుడైనా? ఎదుగుడు అంటే అదేనా? కనుక ఇలాంటి వారు ఉంటారు. కనుక ఇలాంటి వారికి వాక్యం అర్థం కాకపోవటానికి వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళు ఎదగడం లేదు. దేవుళ్ళు ఇంకొక విషయం, ఎదగడం అంటే అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, శరీర సంబంధంగా ఎదగడం అంటేనేమో ఇది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక మానవ ప్రయత్నం దీనికి ఏమి లేదు, ఏముంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకడు 6 అడుగులు ఉంటాడు, ఒకడు 5 అడుగులు ఉంటాడు, ఒకడు 4 పైన ఉంటాడు. ఇట్లా ఇవ్వలెంత ఎత్తుండాలో అది మానవ సాధనంలో లేదు. లేక ఎదగడం కూడా మానవ సాధనంలో లేదు, అది దేవుని సాధనం. శరీర సంబంధంగా ఎదగడం దేవుని సాధనం, కానీ ఆత్మీయంగా ఎదగడం నీ సాధనం. ఎందుకంటే నువ్వు ఎదగాలి. దశంభాగం ఇస్తానమా? దశంభాగం ఇచ్చుకుంటూ పోయి ఇంకా కొంచెం దశంభాగం కంటే ఎక్కువ కూడా ఇస్తానమా? ప్రార్థన చేసుకుంటూ పోయి ఇంకా కొంచెం ప్రార్థనలు ఎదుగుతానవా? గుడికి ఎట్లా పోతాను? బైబుల్ ఎన్నిసార్లు చదివినావు? ఇదంతా మరి నువ్వు ఎదగడం. ప్రేమ కలిగి ఉండడం, క్షమాపణ గుణం కలిగి ఉండడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, ఇదంతా నువ్వు ఎదగడం. అది నీ సాధనంలో పెట్టిన దేవుడు. శరీర సంబంధంగా ఎదగడం దేవుని సాధనం అయితే, ఆత్మీయంగా ఎదగడం అది నీ సాధనం. ఎందుకంటే నా మాట మీద నమ్మిక లేకపోతే గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, చూద్దాం అక్కడ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పుకున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలం. అంటే చూసారా, విన్నారా? బాలుడై ఉన్నంత కాలం అంటే ఒక ఆత్మీయ జీవితంలో ఎంత కాలమైనా బాలుడై ఉండవచ్చు. అది కథ. కొంతమంది అంతే కదా, బాలునిగా ఉండే వాళ్ళు ఎంత సండే స్కూల్ పిల్లల బోధలు మాత్రమే వాళ్ళకి అర్థమవుతాయి, కానీ లోతైన వాక్యం అర్థం కాదు. ఇంకా చెప్పిన వాళ్ళని తిట్టకపోతే చాలు, ఇంకా అదే గొప్ప విషయం అనుకో, అదే గొప్ప భక్తి అని. కొందరి దాకా అలాంటి భక్తి ఉంటుంది. కనుక ఎదగడం అనేది బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి ఏ భేదం లేదని లేఖనం చెప్తాను. కనుక ఇక నువ్వు ఏం ఎదుగుతానో ఎదుగుతలేవో ఇక అదంతా నీకే తెలుసు. సరే, స్వార్థ విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, స్వార్థ విషయం అయితే మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే ఇతరులను బట్టి ప్రియులై ఉన్నారు. ప్రియులై ఉన్నారు. ఎలాగనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపం. దేవుడు ఇంకా బాధపడేది ఏముండదు. ఎవరిని విలువాలో, ఎవరిని ఎప్పుడు రక్షించాలో, ఎప్పుడు విలువాలో, ఎవరికే కృపావరాలు ఇవ్వాలో దేవునికి ఏం పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపం అంటే బాధపడడం ఏముండదు. దేవుడు తన ఏర్పాటు చొప్పున, తన సంకల్పం చొప్పున యూదుల విషయంలో కానీ, మన విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ ఆయన అలాగ పశ్చాత్తాపడ్డాడు కాదు. నీకు ఇవ్వాలనుకున్నాయి నువ్వు అడగకపోయినా ఇస్తాడు, నీకు ఇవ్వద్దు అనుకుంటే అడిగినా ఇవ్వకపోవచ్చు. దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి, మీరు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, కొంతకాలము
మరి యూదులను దేవుడు అవిధేయత స్థితిలోనికి వదిలేశాడు. ఎందుకంటే దేవుడు కనికరించి కటాక్షించి మారుమనసు ఇచ్చినాడు. వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు కూడా రక్షించబడతారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. విన్నారు కదా. మనల్ని ఇప్పుడు చూడండి, అందరిని బాల్యంలోనే రక్షించలేదు కదా. మనం ఒకప్పుడు దేవుడు లేను, ఒకప్పుడు అవిధేయులం, ఆ దేవునికి విరోధులం, దేవదూషణ చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. యేసుప్రభు దూషించి దేవుడు కాదని అన్నోళ్ళు అని కూడా రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. బైబుల్ గాలవెచ్చి కూడా రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అలాంటి అవిధేయులమైన మనల దేవుడు తన కనికరం చొప్పున, తన కృప చొప్పున దేవుడు మనల రక్షించిండు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి అందరి ఏడల కరుణ చూపవలన అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. గనక దేవుని బిడ్డలారా, దేవుని మనం అర్థం చేసుకోలేము. ఎందుకు కొంతకాలం అవిధేయులుగా మనలో ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను రక్షించబడిన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు నన్ను ఎంత 16 సంవత్సరాల వయసులో దాదాపుగా ఏమో రక్షించాను. నేను అంతకుముందు అవిధేయునే కదా. అంతకాలం అవిధేయ స్థితిలో మనం దేవునికి అవిధేయులుగానే బతికినామా, విధేయులుగానా? నేనంటే ఇంకా 16 సంవత్సరాలు ఇంకా న్యాయం అనుకో. కొందరైతే 30, 40, 50 సంవత్సరాలు చేయవలసిన పాపాలన్నీ చేసినాక, కొందరైతే ఎన్నో హత్యలు, నరహత్యలు, దొంగతనాలు, ఇంకా ఎన్నో రకాల పాపాలు చేసినాక మరి అవిధేయత స్థితిలో ఉన్న మనలను దేవుడు విధేయత స్థితిలోనికి ఎట్లా నడిపించాడు? దేవుని కనికరం ద్వారా, కృప ద్వారా దేవుడు మనలా నడిపించాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, తీర్పులు శోధింపనెంతో అసఖ్యం. గనక దేవుని తీర్పులు శోధింప అసఖ్యములు అంటే సాధ్యం కాదు. మనం దేవుని ఏమమ్మా, ఇప్పుడు ఇవ్వలు పరలోకం పోతారు, ఇవ్వలు నరకానికి పోతారు, ఇవ్వలను దేవుడు రక్షించినట్టున్నదో దేవుని దగ్గర, ఇవ్వలను శిక్షిస్తాడో అది మనం ఇవ్వలకు తీర్పు తీర్చలేము. అర్థం కాదు. మనం భక్తుడు అన్నాడట, పరలోకం అయినాక మనం 3 ఆశ్చర్యాలను చూస్తాం అన్నాడట. ఒకటి, వీడు వీళ్ళు పోనే పోడు పరలోకంలా చేరడు, ఇంత అవిధేయుడు అని మనం అనుకున్న వాళ్ళు ఎందరో మరి పరలోకంలో ఉంటారు. అది మొదటి ఆశ్చర్యం అంటాడు. వీడు గ్యారంటీగా పరలోకం పోతాడని నమ్మిన వాళ్ళు ఎందరో పరలోకంలో ఉండరు. అది 2వ ఆశ్చర్యం అన్నాడట. నేను అక్కడ ఉండడే 3వ ఆశ్చర్యం అన్నాడట. విన్నారా? అర్థమైందా? గనక మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఏ మనుషునికి ఏ తీర్పు నియమించబడి ఉన్నదో, ఎవరి అవిధేయత నుంచి ఎప్పుడు ఇడిపియాలో, అందుకే నేను అన్నా కదా, ఇంతకుముందు చెప్పిన మీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు నిరాశ చెందద్దు. ఎందుకంటే దేవుడు ఏ టైంన మరి వాళ్ళని రక్షించడానికి తీర్మానించుకున్నాడో, నిర్ణయించుకున్నాడో, మరి ఆ టైం వచ్చేంత వరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే మంచిది. ప్రభు మనసును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప రాజులు, అధికారులు సలహాదారులను పెట్టుకుంటారు. ఎందుకంటే మనిషి ఎప్పుడు సర్వజ్ఞాని కాదు. భూప్రపంచాన్ని అంతా ఒక్కడేలినా ఆయనకు సలహాదారుడు కావాలి, ఒకటి చెప్పేటోడు కావాలి. అటువంటి అవసరత కూడా వస్తుంది. ఇప్పుడు గదంతా ఎందుకండి, భూప్రపంచాన్ని వెళ్ళినా ఏ మనిషిని వెళ్ళినా ఇప్పుడు డాక్టర్ని పెట్టుకుంటారు ప్రత్యేకంగా. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకు ఒక దేశం కొరకు తెలుసు, కానీ వాళ్ళ ఆరోగ్యం కొరకు తెలుసా? తెలియకనే కదా డాక్టర్ అన్నట్టు. కానీ ప్రభు అట్లేగా. దేవుడు అంటే సమస్తము తెలిసినవాడు. దేవునికి తెలియంది ఫలాంది ఉన్నది అని నువ్వు అంటాను ఒకవేళ అంటే,
ఆ దేవుని కొరకు నీకు తెలియదు. అది అసలు విషయమే. కానీ దేవునికి తెలియకపోవడం అనేది ఏది ఉండదు. కొన్ని వాక్యాలు చదివినప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేనే ఓ మాట చెప్తాను. మనకు ఆది కాండము చదువుడు అవసరం లేదు, కానీ ఆది కాండం చదివినప్పుడు దేవుడు అంటాడు, ఆదామా నువ్వెక్కడా అన్నాడు. అక్కడ ఎక్కడ ఉన్నాడు దేవునికి తెలియదా అంటే తెలియకనే అన్నాడని మనం అనుకుంటాం. ఇట్లా ఇటువంటివి కొన్ని మనకు ఆ దేవునికి తెలియకనే అనుకుంటాడు. అసలు మరి ఆదామవ్వలు పోయి ఆకులు కట్టుకున్నారని దేవునికి తెలియదా, ఎక్కడ అన్నాడు, ఎందుకు అడిగినా, ఇటువంటివి కొన్ని మనకు డౌట్ తెస్తాయి. ఒక విషయం, ఆదాము అవ్వలు అలాంటి పని చేస్తారని నీకు అర్థం కావాలంటే, చేస్తారు అని దేవునికి ముందే తెలుసు అని నీకు అర్థం కావాలంటే, పేతృపత్రిక అనుకుంటా చదువుడు అవసరం లేదు, కానీ యేసు ప్రభు జగతుకు పునాది వేయబడక ముందే మన కొరకు, మన పాపాల పరిహారం కొరకు నియమింపబడ్డాడు. ఎందుకు నియమించాడు దేవుడు అప్పుడు అంటే, నేను ఒక మానవుని చేసినాక ఆ మానవుడు వాడిపోతాడు, మనుషులంతా పాపులు అవుతారు. ఆ పాపులలో నుంచి కొంతమందిని రక్షించారు. ఇంకొక విషయం, ఆదాము అవ్వలు పాపం చేయరనే దేవుడు నమ్మితే జగతుకు పునాది వేయకముందు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి చెప్పండి? మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఆదాము అవ్వలు పాపం చేయరనే దేవుడు నమ్మితే జగతుకు పునాది వేయకముందే యేసయ్యను ఎందుకు నియమించాడు మన పాపాల నిమిత్తం బలి అవ్వడానికి? అర్థం చేసుకో. గనుక దేవునికి సమస్తం తెలుసు. ఎన్ని కోట్ల యుగాల భవిష్యత్తు అయినా తెలుసు. ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని దేవునికి తెలుసు. లూసిఫరు అతనితో ఉన్న కొంతమంది దూతలు పడిపోతారు, తర్వాత భూలోకంలో కూడా కొందరు దేవునికి సువార్తకు అవిధేయులు అవుతారని దేవునికి తెలుసు. తెలిసా చేసిండు, తెలియక ఏది లేదు. ఆయన సమస్తం ఎరిగినవాడు. దేవుడు అంటేనే అంతటా ఉన్నవాడు. ఇంకొక విషయం, అంతటా ఉన్నవాడంటే మరి ఈ విశ్వం పెద్దగా ఉందని నేను చెప్పిన పర్లా, ఆకాశ మహాకాశములు దేవుణ్ణి పట్టజాలే. కనుక దేవుని బిడ్డ, దేవుడు అంటే అంతటా ఉన్నవాడు, అంత తెలిసినవాడు, సమస్త భవిష్యత్తు తెలిసినవాడు. ఎందుకంటే మీరు చదువుకొని లేక పేతురు పత్రికలు ఉంటుంది, మన భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు అని. ఇక భవిష్యత్తు జ్ఞాని అంటే మరి సమస్త భవిష్యత్తు తెలవాలి కదా, తెలియకపోతే ఎట్లా చెప్పండి? తెలియకపోతే ఎట్లా? భవిష్యత్తు జ్ఞాని ఎట్లా దేవుడు అయితే? దేవుడు భవిష్యత్తు కానీ మానవుడు కాడు. అందుకే మానవులకు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, గ్రహించలేరు. దీని కొరకు, అంతటి కొరకు నేను ఒకసారి చెప్పిన, అది ప్రసంగ ధ్యానాలలో చెప్పిన. కనుక మనకు కొన్ని అట్లా అనిపిస్తాయి. ఆదామా నువ్వు ఎక్కడంటే అయ్యో దేవునికి తెలియకనే అడిగిండు కావచ్చు అనిపిస్తుంది మనకు. కానీ అట్లా దేవుని మనం అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. కనుక ప్రభు మనసు మనం ఎరగలేము. ఏది ఇప్పుడు చూడండి, చదువుడు అవసరం లేదు, ఇది కూడా సాసారి చదివిపించింది. మీరు ఎవరైనా చదువుకుంటానంటే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 29వ వచనం, రహస్యంలో యెహోవాకు చెందిన. కనుక దేవుని మనసును మనం ఎరగలేము. కానీ ఒక్కటి, మన మనసు దేవుడు ఎరుగు. ఎంత ఎరుగునంటే దావీదు అంటాడు 139వ కీర్తనలో, నాలో తలంపు ఉట్టక ముందే నీకు తెలుసు ప్రభువా అన్నాడు. కనుక చూడండి, ఇప్పుడు ఈ వాక్యం అయిపోయినాక నేను ఏది ఆలోచించుతానో దేవునికి తెలుసు. నేనని కాదు, నువ్వేం ఆలోచిస్తావు. లోకంలో ఏ శరీరంలో ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతాను, ఎవరు చచ్చిపోతాను, సమస్తం తెలుసు మన దేవుడు. దేవుడు అంటేనే సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇంకొక విషయం ఏంటంటే ఆకాశం మహాకాశాలు పట్టుదల ఆయన. కనుక ప్రభు మనసును మనం ఎరగలేము, మనకు తెలియదు. ఏదో కొంత బయలుపరచబడ్డందుకు కొంతవరకు
దేవుడు ఇలాంటి వాడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత ప్రేమ గలవాడు, ఇంత సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఇంతవరకు కొంత అట్లా ఏదో ఏమంటారు చూడండి, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు కొంత అట్ట తెలుసు. కానీ మనం మాత్రం దేవుని పూర్తిగా, దేవుని మనసు మనం ఎరగలేం. అది మనకు తెలియదు. ఇప్పుడు మాకు చిన్న సంఘం ఉన్నది. ఆ సంఘంలో ఎవరు పరలోకం పోతారు, ఎవరు నరకము, దేవునికి ఎవరు ఇష్టలు, ఎవరు అయిష్టలు అని నేను చెప్పగలనా? చెప్పలేను కదా. ప్రభు మనసులో ఏముందో వాళ్ళ కొరకు మనకేం తెలుసు? అదంతా ఎందుకు, నా కొరకే ఏమున్నదో నాకేం తెలుసు? కనుక ప్రభు మనసుని ఎరిగిన వారు ఎవరంటే ఎవ్వరు ఎరగలేదు, ఎరగలేరు, ఎరగరు అని అర్థం. సరే, ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. కనుక దేవుని బిడ్డల దేవునికి మనం ఆలోచన చెప్పుడు ఏంటంటే అన్నాడు కదా యోబు గ్రంథంలో, నిష్కారణంగా సైతానను నన్ను యోబు కొరకు ప్రేరేపిస్తాడు. అవకాశం కొన్ని మనం దేవుడు తెలివైకి కావచ్చని అనుకోవడానికి పనిచేస్తాయి. గనుక ఆయన నేను చెప్పిన కదా, ఇప్పుడు ఎంత గొప్ప రాజులైన ఎవరైనా సలహాదారులో పెట్టుకోండి. ఎన్నో శాఖలుగా విభజించి దేశాలను మంత్రులుగా పెడతారు కదా. హోంశాఖ మంత్రి అయినా, రోడ్డు రవాణా శాఖ, ఇట్లా ఇన్ని విధాలుగా పెట్టవలసి ఎందుకు వస్తుందంటే అలా పరిచర్య సరిపోక అంతమంది అవసరం గనక. కానీ దేవునికి అదేం లేదు. విశ్వం అంతా దేవుడే పరిపాలిస్తాడు. ఆయనకు ఇంకా సలహాదారుడు ఎక్కడి? గనక ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవ్వడు లేడు. ఆయనకే సమస్తం తెలుసు. ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందు ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగల వాడేవాడు. ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలప్పుడు చూడండి, మనం ఎంతో కాలం అన్యులుగా బతికినాం. అన్యులుగా బతికినప్పుడు మనకి ఇండ్రు లేవా, మనకు జాగలు లేవా, భార్య పిల్లలు లేరా, చదువులు లేవా, ఆరోగ్యం లేదా, ఐశ్వర్యం ఉన్నోళ్ళకి ఐశ్వర్యం లేదా? మరి అప్పుడు మనం దేవునికి దశభాగం ఇయ్యాలని ఇచ్చాను చెప్పండి, అర్థం చేసుకో. అవన్నీ దశభాగం ఇచ్చిన మనం రక్షించనే పడిపోతుంది. దశభాగం అన్న పదానికి మనకు అర్థం కూడా తెలియదు అప్పుడు. గనుక చదువు ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు, ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు అంటే ఎవడు లేడు అని అర్థం. ఆలోచన చెప్పిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు లేడు అని కూడా అది అర్థం. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందిన వాడేవాడు. గనక దేవుని బిడ్డలారా, మనం ముదుగాలు ఇచ్చి పొందిన వాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మనుషుడు ఉన్నాడండి. ఒక ఆయన 50 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనను రక్షించాలనుకున్నాడు. రక్షించాలంటే అప్పటికి ఆయనకేమో ఎన్ని ఉంటాయి? గృహం ఉంటుంది, చదువుకున్నాడు కావచ్చు, చదువు లేనివాడు కాదు, ఏదో నౌకరు, వ్యవసాయం, ఏదో పని ఉంటుంది, గృహం ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మరి దేవునికి ఇచ్చినందుకే దేవుడు ఇచ్చిండా? దేవునికి ఇయ్యనందుకు ఇచ్చిండా? చదువు. ఆయన మూలముగా, ఆయన ద్వారను, ఆయన నిమిత్తం సమస్తం కలిగి ఉన్నవి. కొంచెం పైన చదువు. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందిన వాడేవాడు. ఇచ్చి పొందిన వాళ్ళం కాదు, మనం ఇవ్వకుండా పొందిన వాళ్ళమే. ఆయన మూలమును, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి కనుక ఒక్కొక్క వచనం చదువు, ఒక్కొక్క మాట. ఆయన మూలం అంటే సమస్తానికి మూలం ఆయన అంటే ఇంకొక విషయం. మరి సమస్తానికి ఆయన మూలం అయితే ఎవరన్నా అనుకోవచ్చు, మరి ఆయనకు మూలం ఏమిటి? ఆయనకు మూలం ఉన్నాక ఇంకా ఇక ఆ మూలమే పెద్దది అవుతుంది, ఇక ఈయన తక్కువ అవుతాడు, తర్వాత అవుతాడు. కనుక ఏదైనా దేవుని తర్వాతనే. ఏదైనా దేవుడు చేసిన సమస్తం, ఇప్పుడు సమస్తం దేవుడు చేసిండని ఉంది కదా, మనం యోహాను సువార్త చదువుకున్నాం.
ఈ విశ్వంలో ఏదైనా దేవుని తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నిటికి మూలం దేవుడు. అన్నిటికీ మూలం అంటే అదే సృష్టిలో దేవుడు చేసిన ప్రతిదానికి లేక విశ్వంలో ప్రతిదానికి మూలం దేవుడు. ప్రతిదీ దేవుని వలన కలిగింది. ఆయన మూలములను ఆయన వలన కలిగిన ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. గనక దేవుని బిడ్డలారా, ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తం కలిగి ఉన్నాయి. కనుక దేవుడు సమస్తాన్ని అట్లా చేసుకున్నాడు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఇప్పుడు ఒక ఆయన ఫ్రాన్సిస్ గారికి ప్రశ్న వేసి ఏమన్నాడు అంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళకి నాస్తికులు అంటే దేవుడు లేడంటారు. వాళ్ళు చదివేమన్నారంటే అపొస్తల కార్యములలో ఏముంది, మనుషుల చేత సేవించబడు ఆయనకు అవసరం లేదని దేవుని వాక్యంలో ఉంది. మరి అంత అవసరం లేని దేవునికి అంటే నేను అనడం కాదు, ఆయన వేసిన ప్రశ్నను అంటానా, దేవునికి సృష్టి చేయవలసిన కర్మ ఏమొచ్చింది అని వాడు వెటకారంగా ప్రశ్న ఎత్తే ఫ్రాన్సిస్ గారు అది మన సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన ఒక మాట ఉదాహరణ తీసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, సృష్టి చేయడం అనేది ఆయన తత్వం అని చెప్పిండు. అలా చెయ్యాలనుకున్నాడు దేవుడు, అంతే. అలా చెయ్యాలనుకున్నాడు అంతే. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ అంగేసుకొని వాక్యం చెప్తాను. నాకు సూట్లు లేవా అని అర్థమా? ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా దేవుడు సమస్తను కావాలని చేసిన ఆయన నిమిత్తం అలా చేసుకున్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. అది దేవుని చిత్తం. ఆయన మూలములను ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. మనం కూడా ముగింపులోనికి వచ్చినాం కనుక దేవుడు సమస్తం చేసిన వాడు. దేవుడు అంటే ఇది ద్వారా చెప్పినది, ఇది మరల చెప్తాను ఏందని అనుకోకండి. కానీ దేవుడు అంటే ఇలాంటి వాడని మనం అర్థం చేసుకొని దేవునికే యుగ యుగమును మహిమ కలుగును గాక. కనుక మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన నిరంతరం స్తుతించబడుతూ ఆరాధించబడుతూ యుగ యుగములు సర్వయుగములు ఆయనకు మహిమ కలుగుతూనే ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించమని, వాక్యం అర్థం చేసుకోవడానికి అత్యధికమైన వాక్య ప్రత్యక్షతని సేవకునికి ప్రభు తండ్రి ఇను బిడ్డలకు అందరికీ అనుగ్రహించి దీవించమని, అందుకని సైతం చీకటి శక్తులు లయపరచమని, నీవే ఆశీర్వాదించి అనేకుల పరిచయం ఏంటంటే కృపదాశం యేసు ప్రాణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అమృత సహజ మనకు దేవుని బిడ్డ సదతోడని కాపాడి సంరక్షించిన కాక. ఆమేన్. మంచిదందరికీ వందనాలు.